హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సోషల్ స్టడీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి తెలుసుకుందామండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి కనుక చూసుకుంటే అన్ని షిఫ్టుల వారీగా ఇవే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వీటి నుంచి మీకు ఎక్కువ హై స్కోరింగ్ మార్క్స్ అనేవి చేయొచ్చు. సో కాబట్టి చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ద మోస్ట్ సివియర్ ఎర్త్క్వేక్ ఇన్ ఇండియా అకర్డ్ ఇన్ లతూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ దిస్ ఇయర్. అంటే ఆప్షన్ 2 1993 భారతదేశంలోకెల్లా తీవ్రమైన భూకంపం మహారాష్ట్రంలోని లాతూర్ జిల్లాలో వచ్చిందనమాట. ఇయర్ వచ్చేసి 1993. ద పర్సన్ హూ స్టడీ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఆప్షన్ 1 ఫురర్ హైమండార్ఫ్. సో ఫురర్ హైమండార్ఫ్ అనే ఆయన ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలోని గిరిజన తెగల గురించి అధ్యయనం చేశారనమాట. సంగం లిటరేచర్ బిలాంగ్స్ టు దిస్ లాంగ్వేజ్. ఆప్షన్ 4 తమిళ్. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నాట్ స్ప్రెడ్ అక్రాస్ దిస్ స్టేట్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి వేటి గుండా పాస్ కాలేదు అంటే ఆప్షన్ 3 ఒడిస్సా. ఎందుకంటే కేరళ, కర్ణాటక, గోవా అనేది వెస్టర్న్ సైడ్స్ ఉంటాయి కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ అనేవి వెస్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ ఒడిస్సా వచ్చేసి ఈస్ట్ సైడ్ కాబట్టి ఆ ఒక్క ఏరియాలో ఉండదు. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా తెలిసి ఉండాలండి. స్టేట్స్ ఏ సైడ్ ఉంటాయి అనేది సోషల్కి సంబంధించి. ద ట్రావెలర్ ఫ్రమ్ ఇటాలీ టు హూ విజిటెడ్ విజయనగర కింగ్డమ్ ఇన్ 1420 AD. ఆప్షన్ 1 నికోలో కాంటి. సో 1420లో విజయనగర రాజ్యంను సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే నికోలో కాంటి. సో నికోలో కాంటి ఏ దేశస్థుడు అని కూడా అడగచ్చు. ఇటలీ దేశస్థుడు. సో ఎలాగైనా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూసుకుంటే కనుక అందులోనే చాలా వరకు స్కోర్ అనేది చేయొచ్చు మీరు. సో చూడండి, ఇక్కడ ద కందరియ మహాదేవ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ 2 999 AD. The Eskimos first entered this continent about 5000 years ago from Asia. Option 4 North America. సో ఎక్కడికి వచ్చారు అంటే నార్త్ అమెరికాలో ఎంటర్ అయ్యారనమాట. ద స్టేట్ అండ్ ఇట్స్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ పికప్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 80 సీట్స్ అనేవి ఉంటాయి లోక్సభ కాన్స్టిట్యూషన్కి. సో మీకు ఈ సీట్స్ అనేవి లోక్సభకి సంబంధించి, రాజ్యసభకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేవి కూడా, ఏ స్టేట్లో ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి మొత్తం ఒకసారి అవి మొత్తం కూడా తెలిసి ఉండాలన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ బిట్ అనేది కూడా రావచ్చు వాటి గురించి. సో నెక్స్ట్, ద పర్సన్ హూ ప్రిపేర్డ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ దెర్ఫోర్ ఇన్ 1928. ఆప్షన్ 2 మోతీలాల్ నెహ్రూ. స్వాతంత్రం రాకముందు భారతదేశ రాజ్యాంగాన్ని రచించారనమాట. ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. ద ఫిల్మ్ గాంధీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ 1 1982. సో గాంధీ చలనచిత్రం నిర్మించబడిన సంవత్సరం 1982. అండ్ అవార్డ్స్ గురించి కూడా అడగొచ్చు ఫిల్మ్ఫేర్కి. సో ఫిలిమ్స్కి సంబంధించి అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ గురించి కూడా అడగొచ్చు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ సోషల్కి సగానికి సగం బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా రావచ్చు. ద ఫాలోయింగ్ కాంటినెంట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ లారెన్షియా ల్యాండ్. ఆప్షన్ 4 నార్త్ అమెరికా. Mariana or Challenger Trench is located in this ocean. Option 2 the Pacific Ocean. సో Mariana Trench or Challenger Trench అంటారు. అవి ఎక్కడ ఉన్నాయంటే పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. నెక్స్ట్, ద మీనింగ్ ఆఫ్ గ్రీక్ వర్డ్ ఓరోస్. సో ఓరోస్ అంటే మౌంటైన్స్ అని అంటారు. ఓరోస్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పర్వతము. ద కంట్రీ విచ్ స్టాండ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ జూట్ ఎక్స్పోర్ట్స్. సో జూట్ ఎక్స్పోర్ట్స్లో ఉంది అంటే ఆప్షన్ 3 బంగ్లాదేశ్లో ఎక్కువగా జూట్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి, ఎగుమతులు జరుగుతుంటాయి. ద ఫస్ట్ నేషన్ టు అలౌ ఓటింగ్ రైట్స్ ఫర్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ 1893. ఆప్షన్ 2 న్యూజిలాండ్. ఇన్ అస్సాం ద శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్. ఆప్షన్ 4 కచర్ హిల్స్. సో కచర్ హిల్స్ అని అంటారు అస్సాంలో శివాలిక్ రేంజెస్ని. ద బెంగాల్ ఫెమైన్ అకర్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఆప్షన్ 2 1943 to 45. Mountbatten became the viceroy of India in the place of option 1 Wavell. సో వావెల్ ప్లేస్లో లార్డ్ మౌంట్ బటన్ వైస్రాయ్ అయ్యారనమాట ఇండియాలో. The constitutional amendment which created institutions of local self-government at the village level. Option 3 73rd. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాన్ని కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 73rd సవరణ. ఫీమేల్స్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్. సో 2011 సెన్సెస్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయండి. సో వీటిలో కానివ్వండి, లేకపోతే
పర్స్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో వీటిలో కూడా 2011కి సంబంధించి లిటరసీ రేట్ అండ్ డెన్సిటీ రేట్, సో ఈ మొత్తం కూడా అడగొచ్చు. కాబట్టి ఇది 2011 సెన్సస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 65.46% అనమాట. సో ఈ వీడియోలో 20 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ షిఫ్ట్కి సంబంధించిన బిట్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.